అయ్యా నీ యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని, నిత్య రాజ్యము చేరాలని ఉద్దేశము కలిగిన ఆయన, నిత్య రాజ్యానికి చేర్చే మార్గము వేరొకటి లేక నీ మందిరానికి వచ్చిన మమ్మలను జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీ వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించి నీకు ఇష్టానుసారమైన బ్రతికి నీ రాజ్యానికి వచ్చే గొప్ప ధన్యత మా అందరికి దయచేయమని, ఈ లోకంలో ఉండగా నీ కృప ఆశీర్వాదం మాకు అనుగ్రహించి, అయ్యా లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుని గొప్ప ధన్యతలో మేము ఉండడం సహాయం ఇచ్చేయమని, వాక్యాన్ని విత్తుచుండగా అయ్యా ఎలాంటి దుష్టుడి యొక్క గుణాలు మాలో పని చేయకుండా నీ శక్తి చేత, నీ బలము చేత, నీ అధికారము చేత మమ్మల్ని ముద్రించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన చీకటి క్రియలను, అంధకార క్రియలను యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ నామ మహిమార్థమై మమ్మల్ని జీవింపచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుని మందిరానికి మేము వచ్చేది మా అవసరతల కోసం వస్తున్నాము అన్నవారు ఉంటే చేతులెత్తండి. మా అవసరతల కోసం వస్తున్నాము, లేదా నాకు అవసరం లేదా, నేనే ఎత్తుతున్నా, నా అవసరం కోసం నేను వస్తున్నా అనుకుందాం. అవునా కదా? సరే, ఇప్పుడు అవసరతల కోసం, అవసరతలు చాలా రకాలు ఉన్నాయి. పెళ్లి కాడ నుంచి మనవడ పెళ్లి వరకు అవసరతలు ఉంటాయి. అర్థమవుతుందా? మనము మొదటి నుండి చివరి వరకు, అంటే పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా అవసరతలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? వీటన్నిటికీ కారణము మన జీవితం, మనిషి యొక్క జీవితము. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కానీ ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. సరే, ఇప్పుడు దేవుని దగ్గరికి మనం ప్రతి అవసరం తీర్చబడడం కోసం వస్తున్నాం. ఇప్పుడు ధనము లేని వ్యక్తి, అయ్యా నాకు ధనం కావాలి, ప్రతి అవసరం తీర్చబడద్ది అని ప్రార్థన చేయమంటా ఉంటారు. మంచిదే. అవసరత తీర్చబడాలంటే ధన సహాయం కావాలి, ధన సహాయం కావాలి, అవసరత తీర్చబడాలి, మనం రోగం నుంచి విడుదల పొందాలి, మనకి అక్కర్లు ఉన్నవేమో అవన్నీ కూడా నెరవేర్చబడాలి. మన యొక్క ఆలోచన విధానం వాస్తవమైంది. ఇది నా దగ్గర నుంచి మీ దగ్గర వరకు, పుట్టిన మొదలుకొని చనిపోయే ముసలివారి వరకు కూడా అవసరతలు ఉన్నవారు ఉన్నారు. మంచిదే. సరే, ఇప్పుడు ఈ అవసరతలు తీర్చబడిన తర్వాత మనకి సంతోషమా అంటే సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటుంది. అవసరం తీర్చబడిన తర్వాత సంతోషం ఉంటుందా ఉండదా? ఈ సంతోషాన్ని అంతా అనుభవించిన తర్వాత చివరాఖరికి మనం వెళ్ళవలసింది ఎక్కడికి వెళ్ళాలి? నో, ఎక్కడికి వెళ్ళాలి? సమాధిలోకి వెళ్ళాలి. వెళ్ళాలి లేదా? పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తూ ఉంటాడు. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? మన శరీరమేమో భూమిలోకి వెళ్ళాలి, మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. పరలోకం మనం పర్ఫెక్ట్గా వెళ్ళిపోతామా? మీరు అడ్డంగా ఊపారనుకో, మీరు అవిశ్వాసులు, మీరు విశ్వాసం లేనివారు, మీరు వెళ్ళము అని అంటుంటే ఎందుకు వస్తున్నారు మరి ఇక్కడికి? ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు అవసరం అనుకోండి, ఆ మనుషులు సహాయం అడిగితే 1,00,000 రూపాయలు సమకూడతాయి. భోజనం అవసరం అనుకోండి, ఎవరినైనా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి భోజనం అడిగితే పెడతారు. ఎక్కడైనా భోజనాలు జరిగితే పెళ్లి దగ్గర పెడతారు. ఈ అవసరతలన్నీ తీర్చబడతాయి. కానీ పరలోకానికి వెళ్ళే ఆ యొక్క పని మాత్రము దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. అర్థమవుతుందా? మరి అది మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? చాలా మంది చెప్పేవాళ్ళు ఎలా ఉన్నా, యేసు ప్రభువు గారు ఆయన 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో శరీరధారగా ఉన్న దినాల్లో ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నసరికి
చాలామంది జనసమూహం ఆయన వెంబడే వెళ్తూ ఉండేవాళ్ళు. ఆయన కొండ ఎక్కి ప్రసంగం చేసేటప్పుడు కూడా చాలామంది వెళ్ళారు. దాదాపుగా వేలల్లోనే వెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడికి వచ్చేవారు ఎలాంటి వారంటే, కొంతమంది ఏమో ఈ యొక్క రోగాలు పోవాలని, శరీర స్వస్థత కావాలని వచ్చేవారు. కొంతమంది ఏమో ఆయన వాక్యాన్ని చక్కగా బోధిస్తానని వినడానికి వచ్చిన వారు కొంతమంది ఏమో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఒట్టి చేతులతో పంపించడయ్యా, భోజనం పెడతాడని వచ్చేవారు కొంతమంది. ఇలా రకరకాల కొంతమంది ఆయన దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు. ఏది ఏమైనప్పుడు కూడా మనము ఆయన దగ్గరకు వచ్చిన మనందరికీ ప్రతి అవసరం తీర్చబడాలని ఆశ కలిగి ఉంటాం మనం. అర్థమైందా? ఈ అవసరతలన్నీ తీర్చబడతాయి. చక్కటి ఉదాహరణ ఒకటి చెప్తా. ఒక ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా, నేను నా పేదరికంతో ఇంట్లో ఎంతో సతమతమైపోతున్నా, నేను నలిగిపోతా ఉన్నాను, ఇటు భార్య పిల్లలతో మాట్లాడుతూ ఉన్నా నా పేదరికం వల్ల. ఏంటయ్యా, అందరూ లోకంలో అందరూ సంపాదించుకున్నారు, నువ్వు సంపాదించుకోలేకపోతున్నావని నన్ను హేళన చేస్తూ ఉన్నారు. చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నా, ఈ ధనము లేకపోవటం వల్లే ఈ యొక్క పేదరికాన్ని అనుభవిస్తున్నా, శ్రమలు అనుభవిస్తున్నా, మాట్లాడుతూ ఉన్నా. మంచిదే. ఇప్పుడు ఇవన్నీ నీకు పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నీకు ధనం కావాలి. ధనం వచ్చిందా? సరే, ధనం ఇస్తానన్నాడు. ధనం వచ్చిందా? నేను ప్రశ్న అడుగుతా నిన్ను, అప్పుడు నువ్వు సమాధానం చెప్పు, అప్పుడు నీకు కావాల్సినవి ఇస్తా అన్నాడు. ఓకేనయ్యా. మరి ఇవన్నీ పోవాలంటే ఏం కావాలి నీకు? ఇప్పుడు ధనం కావాలి. సరే, ధనం ఇచ్చిన తర్వాత ఏం చేస్తావు? నా పేదరికం తీర్చబడద్ది, నా ఆకలి తీర్చబడద్ది, నాకు అవసరతలన్నీ తీర్చబడతాయి. మంచిదే. ఇవన్నీ తీర్చబడిన తర్వాత నీకు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటా, నేను సంతోషంగా ఉంటా. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ప్రశ్న లేదు, జవాబు లేదు. అక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? జవాబు లేదు. ఇవన్నీ మనుషుడు ఈ లోకంలో కోరుకుంటున్నాడు, కానీ మనము నిత్య జీవానికి తీసుకెళ్లే ఆ యేసయ్య వాక్యాన్ని కానీ యేసయ్యని కానీ కోరుకోవట్లా. యేసయ్యనే నమ్ముకున్నాం మనం. వాస్తవంగా నిజాన్ని గమనించండి. మీరు వాక్యం చెప్పేటప్పుడు మనం నమ్ముకున్నది ఎవరినే? యేసయ్యనే. కానీ యేసయ్యను మాత్రానికి మనము నమ్మట్లా. వాస్తవంగా నమ్ముతున్నామా? దేన్ని నమ్ముతున్నాం? లోకాన్ని నమ్మునంతగా యేసు ప్రభువు నమ్మట్లా. మనిషిని నమ్మునంతగా యేసు ప్రభువు నమ్మట్లా. ధనాన్ని నమ్మునంతగా యేసు ప్రభువు నమ్మట్లా. నమ్ముతున్నామా? మేము నమ్ముతున్నామన్నవారు ఎవరైనా ఉంటే ధైర్యంగా చేతులెత్తండి. యేసు ప్రభుని లోకాన్ని నమ్మునంతగా, మనిషిని నమ్మునంతగా, మనిషిని ప్రేమించినంతగా, ధనాన్ని ప్రేమించినంతగా, నీ శరీరాన్ని ప్రేమించినంతగా యేసు ప్రభువు నువ్వు ప్రేమించట్లేదు. ప్రేమిస్తున్నామన్నవారు చాలా ధన్యులు. యేసు ప్రభు ఆయన అనేది ఏంటంటే, నన్ను ప్రేమించమంటున్నాడు. ఆయన నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరిని ప్రేమించండి. ఆయన ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు ప్రేమించాలి, ఆయన నడిచిన మార్గాన్ని ప్రేమించాలి. ఆ నడకలో మనము మార్గంలో నడవాలి, అది కోరుకుంటున్నాడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవునితో నడిచిన వ్యక్తులు మనం చూద్దాం. దేవునితో ఎలా నడవాలి మనము చూడండి. కీర్తన గ్రంథము 119 కీర్తన 1 వచనం చూసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా ఎలా నడుచుకోవాలి? నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషంగా నడుచుకునేవారు ధన్యులు. నిర్దోషంగా నడుచుకోవాలి. తర్వాత ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు. ఇప్పుడు ఆయన ఆజ్ఞలు పాటించేవారు ధన్యులు అన్నాడు. ఆయన ఆజ్ఞలు పాటించేవారుగా మనము లేదు. ఆయన్ని వెతకమంటున్నాడు. ఆయన వెతికేవారుగా లేదు. ఏమంటున్నాడు? రెండో మాట ఏమన్నాడమ్మా? ఆయన శాసనములు గైకొనుచు. అబ్బా,
శాసనములుగా కొట్టలేదు, ఆయన వెతకట్లేదు. మనం వెతికేది ఒకే ఒకటే, దేవుని మందిరానికి వచ్చామనుకో మా పిల్లకే పెళ్ళయ్యిద్ది, మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది, నా రోగమో పోద్ది, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను అందరికంటే ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఇదే, దీన్ని మించిన ఆశీర్వాదం పరలోక రాజ్యంలో మనకు ఉన్నదే. పరలోక రాజ్యం అన్న సంగతిని మనము ఈ భూమి మీద ఉన్నంతకాలం గ్రహించలేదేమో. మనకి వాక్యము అర్థం చేసుకోగలిగితే అప్పుడు నువ్వు దానికోసం తాపత్రయపడతావు. నీ మనసుకి నీకే అర్థమయ్యి దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? మన యొక్క కడుపు కోసం ప్రయాసపడుతున్నామా? శరీరం కోసం ప్రయాసపడుతున్నామా? నీకున్న ఆశలు తీర్చుకోవడం కోసం ప్రయాసపడుతున్నామా? ఒకవేళ దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయాసపడుతున్నామా? పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రయాసపడుతున్నామా? ఒకసారి మనము నీ జ్ఞానముతో, దేవుడిచ్చిన జ్ఞానంతో ఆలోచించాలి. నువ్వు ఆలోచించగలిగితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు అవుతావు. హల్లెలూయా చెప్దామా? ఏమంటున్నాడు అక్కడ? చదవండి. ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు, ఏ పాపము ఎవరో చెయ్యింది, ఎవరో ఆయన ఆజ్ఞలు పాటించేవారు, ఆయన శాసనాలు పాటిస్తూ శాసనం వెంబడ నడుచుకుంటూ ఆయన్ని ప్రేమించుకుంటూ ఉన్నవారు నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. ఏ పాపం చేయరు. మాకు పాపం అంటే తెలియదు అన్నవారు చేతులు ఎత్తండి. పాపమా? అది ఎలా ఉంటుంది? మాటలతో ఇది బాగా చెప్తా, పాపం అంటే అసలు మనకే తెలియదు. ఇక్కడికి వచ్చి దేవుడు మీకు ఎక్కడైనా సరే మనం ఇలా బ్రతుకుతే పరలోక రాజ్యం ఉంటుందని ఎక్కడైనా చెప్తారా? మందిరంలో తప్పనిడిచి ఎక్కడైనా చెప్తారా? పెళ్లిలో చెప్తున్నారా? మీకు వీధుల్లో చెప్తారా? ఎక్కడ చెప్పరు. దేవుని యొక్క సేవకుల ద్వారా మాత్రమే, వాక్యము ద్వారా మాత్రమే నువ్వు ఇలా బ్రతుకుతే, ఎలా ఉంటే దేవుడు నిత్యరాజ్యాన్ని దేవునికి ఇస్తాడు, అనిత్యానందంలో ఉంటావు నువ్వు అని చెప్పేది దేవుని వాక్యము తప్ప వేరొకటే లేదు. దీని ప్రకారము నువ్వు దేవునికి లోబడి బ్రతుకుతారని నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు వాగ్దానాలు, ప్రమాణాలు చేశారు మీరు. అది మర్చిపోయి ఎంతవరకు ఆశీర్వాదము, నాకు సంపద రావాలి, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు అవసరతల కోసం మనం చూస్తున్నాం, కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు మనము వెతికే వారిగా లేము. వాక్యాన్ని వింటున్నాము, వాక్యాన్ని విని దాన్ని ఏం చేస్తున్నాం? మనము విడిచిపెట్టేస్తున్నాం. వాక్య ప్రకారం, ఈ రోజు చెప్పిన వాక్య ప్రకారం ఎంతైనా నడవాలి అన్నవారు, నేను ఈ వాక్యం అయిపోయే లోపల ఎవరైనా తీర్మానం చేసుకుంటే వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తా. వాక్యం విన్న తర్వాత వాక్య ప్రకారం బ్రతకాలి, నేను కొంచెమైనా బ్రతకడానికి ప్రయత్నం అన్నా చెయ్యాలి నేను అనే ఆలోచన నీకు కలిగిద్దామో చూద్దాం. ఒకవేళ చూడండి, ఆదికాండ గ్రంథంలో ఈ వాక్యం ఇప్పుడు నేను చూపించిన రెఫరెన్స్ మీరు 119:1-8 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి, రాసి పెట్టుకోండి. దాన్ని నేను చదవలేదు కదా పాస్టర్ గారు, అక్కడ ఆపేసి మీరు ఆపేయకండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. దాన్ని 1-8 వచనాలు చదువుకోండి. అర్థమైందా? ఆదికాండంలో 5వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే మనము అక్కడ ఒక వ్యక్తిని మనం చూడవచ్చు. 65 ఏండ్లు బ్రతికి, చెప్పండి, ఆనోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే మొదటిగా 65 ఏండ్లకి వివాహం అయింది ఆయనకి. అప్పుడు అంటే ఆ టైంలో ఎవరిని కన్నాడంట? మెతూషెలను కన్నాడంట. తర్వాత ఆనోకు మెతూషెలను కలిగిన తర్వాత ఎవరితో నడిచాడండి? ఎన్ని సంవత్సరాలు నడిచాడు? ఎన్ని సంవత్సరాలు చెప్పాలి అందరూ కూడా? ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఇప్పుడు సమాధానం చెప్పిన వాళ్ళు, ముందు చెప్పిన వాళ్ళు ఆపేయండి, ఈసారి చెప్పని వాళ్ళు చెప్తారు. మెతూషాల ఎన్ని వందల సంవత్సరాలు బతికాడు? వెనకలైన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు? మీకు వాక్యం అర్థం కావట్లేదుగా, అందుకే నేను అంటే అనండి అని నేర్పియాలి మీకు. ఇప్పుడు నేను వాక్యం అర్థం కావట్లే మీకు, వాక్యాన్ని నేర్పించాలి మీకు. వాక్యాన్ని నేర్పించి ఈసారి మీ ఇంటికి వచ్చి వాక్యం చదువుతున్నారా?
చదివేరా ఈ వాక్యం అని అడగాలి. అవునా కదా? ఎవరైనా పనిలో పెట్టుకున్నారు అనుకో, మిమ్మల్ని తీసుకెళ్ళి పొలంలో పనో ఏ టాపీ పనో ఏదో పనిలో పెట్టుకున్నారు అనుకో, ఆ పని అప్పు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి హాయిగా తిండేసుకొని పడుకుంటాడు యజమానుడు. ఏం చేస్తాడు? దగ్గరుండి పని చేస్తున్నాడా లేదా, స్పీడ్గా చేస్తున్నాడా, నిదానం చేస్తున్నాడా, ఒకవేళ తప్పులేమని చేస్తున్నాడా, ఒకవేళ యజమానికి రాకపోయినా ఇలా చేయని చెప్తూ ఉంటాడు. ఎవరికే? పని చేసేవాడు, పనివాడికి. మనం ఇప్పుడు దేవుని చేత మేము తర్ఫీదు పొందిన వ్యక్తులము. మిమ్మల్ని ఏం చేయాలి ఇప్పుడు? మేము ఏం చేయాలి? నేర్పించాలి మీకు. ఈసారి నుంచి మీ అందరు ఫోన్ నెంబర్లు తీసుకొని, ఇప్పుడు వరకు బాధ్యత లేదు కానీ ఈరోజు చెప్పిన వాక్యం మీరు చదువుకున్నారా నన్ను ఇంటికి వచ్చి మరీ అడుగుతాను నేను. అప్పుడు ఈసారి ఈదుల్లో కనపడటానికి వీల్లేదు, మీరు ఇక మంచిలు తాగడానికి వీల్లేదు, భోజనం చేయడానికి వీల్లేదు, మీరు ఎక్కడ కూడా నిద్రపోవడానికి కూడా వీల్లేదు. ఎక్కడికి వచ్చినా సరే మీరు బైబిల్ చదివారా, వాక్యం చదివారా అని అడుగుతూ ఉంటారు మిమ్మల్ని దగ్గరికి వచ్చి. ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు వచ్చి అడిగితే ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని ఎక్కడైనా వాక్యాన్ని కొంచెంసేపు మీ సెల్ ఫోన్ని పక్కన పెట్టేయండి. సెల్ ఫోన్ ఎంతమంది తీసుకొచ్చారు? ఒక అమెరికాలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వెళ్తే, పెద్ద పాస్టర్ గారు, బిషప్ గారు అందరూ కూడా పెద్ద బిషప్లు అందరూ ఆ యొక్క సెమినార్కి హాజరైతే, ఒక బిషప్ గారు టైం ప్రకారము 10:30కి వస్తేనే లోపలికి అని టైం పెట్టేశారంట. ఈయన మనోడు రెడీ అవ్వడం లేట్ అయిందో, ఒకవేళ తర్వాత వెళ్దామని బిషప్ గారిని అనుకున్నాడు. మొత్తానికి టైం దాటిన తర్వాత లోపలికి గేట్ దగ్గరికి వెళ్తుంటే ఆ గేట్ దగ్గర ఉన్న మనిషి వెళ్ళటానికి లేదన్నానంట. వెళ్ళటానికి లేదన్నసరికి ఈయన ఎవరో తెలుసా, బిషప్ గారు ఎవరో తెలిసినా అన్నారంట. అయినా సరే నువ్వు బిషప్ అయినా ఎవరైనా సరే నాకు డ్యూటీ అప్ చెప్పారు ఇక్కడ, ఆ డ్యూటీ నేను పాటిస్తున్నా, లోపలికి వెళ్ళటానికి లేదన్నారంట. అర్థమైందా? వీళ్ళు ఎల్లోళ్ళందరూ కూడా ఏం చేయాలి తెలిసే, వాళ్ళు ఎంత బిజినెస్ పర్సన్స్ అయినా ఆ సెల్ ఫోన్లు ఓ బొట్ల వేసి వెళ్ళాలి లోపలికి వెళ్ళటానికి లేదన్నారంట. ఆయన సెమినార్ అయిపోయే వరకు గుమ్మం దగ్గర నిలబడ్డాడంట ఆయన. అర్థమవుతుందా? ఆయన అర్థమవుతుందండి. అంత పెద్ద పాస్టర్ గారిని డోర్ దగ్గర నిలబడి దాదాపు ఎన్నో వేల మంది ఉన్నారు సంఘం. ఆయన డోర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళలేదంట. వేరే కంట్రీలో సెమినార్కి వెళ్తే బిషప్లు ఎక్కడైనా అవ్వచ్చు కానీ దేవుని దగ్గర మాత్రంకి కాదు. నువ్వు ఎక్కడైనా అధికారం అవ్వచ్చు, నీ అధికారం ఎక్కడైనా పనిచేయవచ్చు, భూప్రపంచం అంతా నీ అధికారం పనిచేయవచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం నీ అధికారము, నీ మాటకారితనము, నీ పెత్తనాలు, నీ బడాయితనం పనికిరాదు. నోరు జాగ్రత్తగా కాచుకోవాలి. ఎవరి దగ్గర కాచుకోవాలి? నన్ను తిట్టినా పర్వాలా, నేను అమ్మ ఓకే అని వెళ్ళిపోతాను. నేను దేవుణ్ణి మాత్రానికి దూషించకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. నేను దేవుని ప్రతినిధిగా నిలబడ్డా, నన్ను తిట్టినా నేను ఏమన్నాను, కానీ ఎవరేమంటారు? దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలకించండి. అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే ఆదికాండం 12వ అధ్యాయం ఉంటుంది, నిన్ను ఆశీర్వదించిన వారిని చెప్పండి ఈ మాట అందరూ చెప్పండి. అందరూ చెప్పాలి ఈ మాట. నిన్ను ఆశీర్వదించు వారిని, నిన్ను శపించు వారిని శపిస్తాను. ఎవరన్నారు తెలిసి ఈ మాట? దేవుడు అన్నాడు. అబ్రహాముకు ఎందుకు ఆ మాట ఇచ్చాడు తెలుసా? అబ్రహామును పిలిచాడు, ఆయన ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుని అడుగుజాడల్లో నడిచాడు. అబ్రహాము ద్వారా సంతానాన్ని అభివృద్ధి చేస్తాన్నాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చాడు. ఈ కాలక్రమంలో నిన్నెవరైనా శపిస్తే వారిని నేను శపిస్తా, నిన్నెవరైనా ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ద్వారా మీరందరూ పిలువబడ్డారా లేదా? చెప్పరేంటి? ఆయన రక్తంలో బాప్తిసం పొందుకున్న వారందరూ కూడా మీరు అబ్రహాముకున్న వాగ్దానముల వలన మీరు కూడా అబ్రహాము కుమారులు కుమార్తెలు. రైట్. ఇప్పుడు మీరు కూడా
పిలువబడిన వారేగా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారేగా, దేవుని రక్తంలో కడగబడిన వారేగా. ఇప్పుడు చెప్పండి, మిమ్ములైన వారిని ఎవరైనా దీవిస్తే, ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. అలా చెప్తాం గట్టిగా. ఇప్పుడు మీరు నన్ను తిట్టారనుకో, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? నేను మిమ్మల్ని తిట్టారనుకో, దేవుడు నన్ను ఏం చేస్తాడు? అర్థమైంది చెప్పింది? ఇప్పుడు నేను ఆశీర్వదించబడిన వాడిని. మీరెవరు ఇప్పుడు చెప్పండి ఈ మాట. మీరు కూడా ఆశీర్వదించబడిన వారే. ఎవరు మీరు? ఇప్పుడు ఆశీర్వదించబడిన వారే. ఆశీర్వదించబడిన వారిని మిమ్మల్ని నేను ఏదైనా అనుకో ఏమైపోతాను నేను ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరిని ఒకరికొకరు తిట్టుకోవచ్చా? ఒకరికొకరు దూషించుకోవచ్చా? శాపనార్థాలు ఎట్టుకోవచ్చా? చెప్పండి అమ్మా. మిమ్మల్ని ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని శపించే వారిని నేను. ఈ వాగ్దానం నమ్మిన వారందరికి దేవుడు అనుగ్రహించునుగాక. చెప్తున్న నోరు మనకే ఆశీర్వాదం వచ్చినాలే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నువ్వు బాగుంటావని వచ్చేయటమే. వాళ్ళు నీ మనసులో ఇంకొక మాట వస్తుంది అనుకో, దాన్ని రానేకోకుండా అక్కడే మూత పెట్టే. స్ప్రైట్ బాటిల్ ఇప్పేవనుకో, మనము బాగా షేక్ చేసి ఇప్పితే ఏమైంది తెలుసా? ఒక్కసారి పొంగిపోద్ది అది. దాన్ని ఎలా ఆపాలి మరి? దాన్ని మూత పెడితే నాగిద్ది. ఆ మాటలు బయటకు వస్తున్నాయి అనుకో. ఒకవేళ శపితమైన మాటలో ఆశీర్వదించబడిన నీ నోట రాకూడదు. స్తోత్రం చెప్తాం. ఎప్పుడు ఎవరిని శపించకూడదు. ఒకవేళ మనసులో బాధపడ్డామనుకోండి, అది వేరే సంగతి. జాగ్రత్త. ఈ యొక్క మెతూషాల కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడు. కుమార్తెలను కుమారులను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. ఎన్ని దినాలమ్మా? ఇప్పుడు చెప్పండి, హానోకు దినాలు ఎన్ని దినాలు? అమ్మ చెప్పాలి, కుమారమ్మ, ఎన్ని దినాలు? 300. 300 ఎవరిది? ఓకేనా? ఈయన మనం మోస్ట్ సీనియర్లు ఉన్నారనుకో, ఇక్కడ బాగా ముసలు అనుకో, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇక్కడ? మామూలు అంచనా వేద్దాం, ఒక 60 సంవత్సరాలు ఉంటాయా? ఆయన 65 సంవత్సరాలు, అంటే 70 సంవత్సరాలు ఉంటాయి ఇక్కడ. 365 సంవత్సరాలు బతికాడు ఆయన. అంటే మనకంటే అంత పెద్దవాడు అంటారు ఆయన. ఈ 365 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? దేవునితో నడిచాడు ఆయన. నేను చెప్పట్లా ఈ మాట, వాక్యం చెప్తా ఉంది. దేవునితో నడిచాడు. పిల్లలు పుట్టారు, కుమారులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. అర్థమవుతుందా? ఆయన పని చేసుకుంటా ఉన్నాడు, తింటానే ఉన్నారు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరితో నడిచాడంటే ఈయన ఈ నడకను చూసి ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆయన్ని అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హల్లెలూయా చెప్దాం, అక్కడికి స్తోత్రం చేద్దాం. హానోకు దేవునితో ఎంత దగ్గర సంబంధం కలిగి నడుచుంటారు. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? హానోకుని శరీరంతోనే తీసుకెళ్ళిపోయాడు ఆయన. మన శరీరం, నువ్వు ఎంత దేవునితో ఈ లోకంలో నడిచినా, అర్థమైందా అమ్మా? నువ్వు ఎంతో మంచిదానివి, నీ శరీరం ఎంతో మంచిది, అబ్బా అసలు నీ బుద్ధి చూస్తే ఇంకా మంచిది, నువ్వు రామ్మ నాతో పాటు వచ్చేది కానని హానోకుని తీసుకెళ్ళినట్టు, ఏలియాని తీసుకెళ్ళినట్టు మన దేవుడు తీసుకెళ్ళాం. అర్థమైందా? రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరబో. ఇప్పుడు చెప్పండి, బాగా ప్రేమిస్తున్నామా దీనికి? సెంట్లు, పర్ఫ్యూములు, 10,000, 20,000, 30,000 డ్రెస్సులు వేసుకుంటున్నామా? ఇది ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి ఇది? నువ్వు అది రాట్లా, మాట రాట్లా బయటికి. అమ్మో, సావు అంటే ఎంత భయమో. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, చూడాలన్నా, ఈ ఈదులో నుంచి వెళ్తామనుకో, ఒకళ్ళు టెంట్ వేసి ఉంది అక్కడ ఏడుతామనుకో, ఇటు నుంచి తిరిగి వెళ్ళిపోతాం. మనకు రాదు పాపం, మరి రాదు కదా. జాగ్రత్తగా ఆలకించండి.
365 సంవత్సరాలు దేవునితో నడిచాడంటండి. ఇన్ని సంవత్సరాలు మనకి గట్టిగా 50-60 సంవత్సరాలకి దేవునితో నడవలేకపోతున్నాం. మన నడక ఎప్పుడు కూడా వంకర దారే, పక్కదారే, దొడ్డిదారే, ఎప్పుడు కూడా దేవునితో నడిచిన దాఖలాలు కనపట్ల. మరి ఆనోకు నడిచాడు కనుక ఆయన దగ్గరికి ఆయన శరీరంతో వెళ్ళిపోయాడండి. దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకని ఆనోకు లేకుండా పోయినన్నది అక్కడ. అర్థమైందా? నిందారహితుడిగా మనము నడవాలి. ఆయన మాటను అనుసరించుకుంటూ నడవాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. తర్వాత ఆనోకులాగా దేవునితో నడిచాడు. ఆనోకు దేవునితో నడిచాడు. 3వ యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం చదవండి. రాసుకోండి. ఆనోకు ఎవరితో నడిచాడండి? దేవునితో నడిచాడు. నీవు సత్యమును అనుసరించి అమ్మ చెప్పండి, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా నేను బహుగా సంతోషించానని సేవకుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? ఏ ప్రవర్తన అంటమ్మా? సత్య ప్రవర్తన. ఏ ప్రవర్తన? సత్య ప్రవర్తన. మనం చూడాలి. మనల్ని ఎవరు చూడాలి? దేవుడు చూడాలి, సంఘంలో ఉన్న సభ్యులు చూడాలి. మనల్ని చూసి మంచి సాక్ష్యం ఎవరికైనా ఉందా? ఇప్పుడు మన గురించి, ఇక్కడ ఉన్నవారు అందరి గురించి, ఒకరి గురించి ఒకరు చెప్పుకోకపోయినా మనసులో ఉంటుందా? చెప్పరమ్మా. నేను అన్నీ కూడా వాస్తవాలు మాట్లాడతాను. ఇక్కడ మరి నేను నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఒకరి మీద ఒకరికి ద్వేషము, అసూయలు ఉంటుంది. ఎవరు అవసరం కొద్ది వాళ్ళు వస్తున్నాను ఇక్కడికి. జాగ్రత్తగా ఆలకించండి. నువ్వు అసూయ, ద్వేషాలు మనసులో పెట్టుకుంటే దేవునితో నువ్వు ఎలా నడవగలుగుతావు? దేవుని రాజ్యాన్ని ఎలా నువ్వు పొందుకోగలుగుతావు? ఈరోజు ఏ రోజమ్మా? ఈరోజు ప్రత్యేకమైన రోజు. దాని స్పెషల్ ఇంకోటి ఉంది మనకి. ఈరోజు ఏంటది? బలారాధన. ఈరోజు ఏం దాగుంది? ఈ రోజులో ఏం దాగుంది? విశ్రాంతి దినం ఏముంది? ఆశీర్వాదము, పరిశుద్ధత దాగి ఉంది. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. నీలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, మలినాన్ని తొలగించి నిన్ను పవిత్రమైన దానిగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన. ఎవరిని నేను పవిత్రంగా ఉండాలి అని ఎవరికి ఉంటుందా? నేను మంచిదాన్ని అనిపించుకోవాలని, మంచివాడిని అనిపించుకోవాలని ఎవరికైనా ఉంటుందా? ఉండదు. చెప్పండి. అందరికి ఉంటుందా? ఎవరు నేను దుర్మార్గురాలు అనిపించుకోవాలన్న వారి చేతులు ఎత్తండి. అనిపించుకుంటారు ఎవరన్నా? సరే నేను నరకానికే పోతానన్న చేతులు ఎత్తండి ఎవరన్నా? మనం మీటింగ్స్లో పాస్టర్ గారు 2 ప్రశ్నలు అడిగారు. మీరు నరకానికి పోతారా, పరలోకానికి వెళ్తారా? ఒక్కళ్ళు కూడా చెయ్యెత్తరా. ఏమని? నరకానికి వెళ్తారన్నసరికి నరకం అంటే ఎంత భయమో. నరకంలో ఏముంటుందని ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరకటం ఏముంటుంది అక్కడ. ఈ మాట వింటేనేమో కొంత భయం వేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఈ లోకం అంతా పరలోకంలో కనపడదు మనకి. ఈ వాక్ మాట విన్నప్పుడు మాత్రానికి అమ్మో నరకం ఉందంటే ఎక్కడో అనుకుంటా. సరైన స్థితిలో నువ్వు ఇప్పుడు వయసులో ఉన్నాం మనము. అమ్మ వినండి, నిద్ర వచ్చిన వాళ్ళు లేచి నిలబడండి. నేనేమనుకోను, నిద్ర ఏమైనా లేచి నిలబడితే అప్పుడు నిద్రే రాదు. ఇక అర్థమవుతుందా? ఈ లోకంలో ఇప్పుడు బలవంతుడిగా ఉండొచ్చు, యవనస్తుడిగా ఉండొచ్చు, యవనరాలుగా ఉండొచ్చు. ముసలోడు అయిపోయిన తర్వాత నిన్ను ఎవరు లెక్క చేయరేక చేస్తారా? నిన్నెవరు కూడా పేరులోకి కానీ, లెక్కలోకి కానీ, ఒక లిస్టులోకి కానీ కూడా రాయరు నిన్ను. ఆ ముసలిదాన్ని ఇంకేమవుతుంది? అవసరంలా. ముసలోడాన్ని ఏమవుతాడు? రాయవసరంలా. రాస్తారా? నిన్న మా మేనగోళ్ళకి ఎంగేజ్మెంట్ కోసమని పెళ్లి చూపులు కానీ మా వాళ్ళు చాలా దూరం నరసాపురం వెళ్ళారు ప్రయాణం చేసి. మా అమ్మగారు ప్రతి విషయంలో కూడా మా అమ్మగారు ముందుంటారు.
మరి మా అమ్మగారు ముసలిలో అయిపోయింది, తీసుకెళ్ళా. నేను వాస్తవాన్ని మాట్లాడతాను. నేను ముసలిలో అయిపోయింది కాబట్టి తీసుకెళ్ళలేదండి. అదే ఇప్పుడు ఆవిడ మంచి ఆరోగ్యంగా ఉంటే ఎరా నన్ను తీసుకెళ్ళరా అని బెదిరించేద్దే, అవునా కదా? ఇప్పుడు బెదిరిస్తున్నామేమో, రేపు రోజున నీ వయసు కూడా కుంగిపోయి నడుము వంగిపోయి ముసలిదాని అయిపోయే రోజులు వస్తున్నాయి. అప్పుడు నేను గుద్దు మీద గుద్దు గుద్దకుండా మానరు. నువ్వు ఎవరిని గుద్దుతున్నావో, ఎవరిని తిడుతున్నావో, ఎవరి మీద అసూయ పలుకుతున్నావో అది నీకు తిరిగి వస్తుంది. జాగ్రత్తగా ఆలకించు. ఈ వాక్యాన్ని వినండి, దాని ప్రకారం చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. జాగ్రత్తగా ఆలకించండి. నీ సత్య ప్రవర్తనను చూసి నువ్వు మంచివాడు అని, సత్యంలో నడుస్తున్నావని నేను బహుగా సంతోషించి సేవకుడు చెప్తున్నాడు యోహాను. అయితే చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-7 వచనాలు. 2వ వచనం చదువునాన్న. క్రీస్తు మిమ్ములు ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, అమ్మ చెప్పండి, పరిమళ వాసనగా ఉండటానికంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నా? ఏ వాసనతో అన్నా? అయ్యి బాబోయ్, ఆవిడ జోలి ఆయన జోలి మాత్రానికి తీయకూడదు, రాయేసినట్టే, అవునా కాదా? దేవుడు అంటున్నాడు, మీరు పరిమళ వాసనగా ఉండటానికి మిమ్మల్ని ఎవరైనా చూస్తే దేవుని క్రియలు వీరిలో కనపడుతున్నాయి అన్నట్టుకున్నారు. మనం ఆవిడ వస్తుంది అనుకుంటే పారిపోకూడదు, ఆవిడ వస్తున్నాడు అనుకుంటే దాక్కోకూడదు. ఇలా ఉండకూడదు మన ప్రవర్తన చూసి. అత్తగారేమో కోడల కోసం మంచి సాక్ష్యం ఇవ్వాలి, కోడలేమో అత్తగారి కోసం మంచి సాక్ష్యం ఇవ్వాలి, తల్లిదండ్రులైన వారేమో బిడ్డల కోసం మంచి సాక్ష్యం ఇవ్వాలి, బిడ్డలైన వారు తల్లిదండ్రుల కోసమో మంచి సాక్ష్యం ఇవ్వాలి, భర్త భార్య కోసం మంచి సాక్ష్యం ఇవ్వాలి, భార్య భర్త కోసం మంచి సాక్ష్యం ఇవ్వాలి. మంచి సాక్ష్యం ఇవ్వాలంటే వాళ్ళ దగ్గరే ఉండాలా లేదా? ఇప్పుడు ఈ ఒక దొంగోడు అనుకోండి, ఎవడన్నా దొంగోడు నా పక్కన నడుస్తూ ఉన్నాడు అనుకో, దొంగోడు ఎక్కడో కలిసాడు మార్గ మధ్యలో నడుచుకుంటా వెళ్తా ఉన్నాం. నడుచుకుంటామంటే ఆ పక్కన వాళ్ళు చూసి ఏమనుకుంటారు ఇప్పుడు నన్ను ఈడితో కలిసి వెళ్తున్నాడు అంటే పాస్టర్ గారు కూడా, అర్థమవుతుందా? అందుకని ఇందా చెప్పింది, ఎల్లగొండ స్థానానికి నిలవగొండ స్థలంలో నిలవకూడదు. జాగ్రత్తగా ఆలకించండి. ఒక వ్యక్తిని చూసి పక్కన వాళ్ళు కూడా అంచనా వేస్తారు. ఒక వ్యక్తిని చూసి వారి యొక్క ప్రవర్తన బట్టి వారు మంచివారా చెడ్డవారా అంచనా వేస్తారు. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఏమంటున్నాడు? పరిమళ వాసన. మరి చదువున్నమాట, మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనును తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి, ఎవరో అమ్మ చెప్పండి, ఎవరు నడుచుకోవాలి? ఎవరి పట్ల నడుచుకోవాలి? అమ్మ చెప్పరేంటి? ఎవరి పట్ల? అసలు మీకు వాక్యం అర్థమవుతుందా? వాక్యం అర్థం కావట్లేదంటే నేను ముగించేస్తా, ప్రార్థన చేసి ముగించేస్తాను. మీరు ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్తున్నాను. ఎవరి పట్ల నడుచుకోవాలి? కింద చదవండి. ఏముండకూడదంట? జారత్వమే గాని, అమ్మ ఈ మాటలు శ్రద్ధగా వినండి. జారత్వమే గాని, అపవిత్రతే గాని, లోభమే గాని, వీటి పేరైన మీరు నోరు తెరిస్తే, ఈ పేరు కూడా ఎత్తకూడదో, వీటి గురించి మాట్లాడుకోకూడదో, ఇలాంటి వాళ్ళ గురించి అసలు ప్రస్తావించకూడదని ఉంటే, మనము అలాంటి వాళ్ళని చూసామనుకో, మనకు ముందు ఏమొస్తుంది? ముందు అర్జెంటుగా నాలుక మీద చివరనే ఉంటుంది రాలిపోయేటట్టుగా. ఏంటది? ముత్యము లాంటి మాట. ఈ చివరి ఉంటుంది నాలుక మీద, రాలిపోయి కింద పడిపోద్దా అన్నట్టుగా. నాలుక మీద ఎప్పుడు రాలిపోద్దా అన్నట్టు కాచుకొని కూర్చుంటుంది. ఏ మాట? ఎవరినైనా అలాంటి వాళ్ళు చూసామనుకో, మనమేదో యోహాను సువార్త 8వ అధ్యాయంలో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. దాని రెండో వచనం చదువునా.
ఉమ్, ఉమ్, ఆ, ఆ. శాస్త్రులను పరిచయులను ఎక్కడంటమ్మా? వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చారు. అమ్మ చెప్పండి, ఎవరు తోడుకొచ్చారు? శాస్త్రులు పరిచయులు. శాస్త్రులు అనగా ఎవరంటే శాస్త్రోపదేశకులు. శాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని బాగా చదివి వడపోసిన వాళ్ళు. ఏమండి, 1వ అధ్యాయము 2వ వచనంలో ఏముంది చెప్పండి అంటే టకటకమని చెప్పేస్తారు వాళ్ళు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది, 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే వాళ్ళు కుక్క దెప్పుకొని చెప్పే అంత శాస్త్రము కలిగిన వారు పరిచయులు, దేవునికి పరిచర్య చేసేవాళ్ళు. వీళ్ళంట వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని పట్టుకొని వచ్చారంట. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు గారి దగ్గర పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమందు చేయిచుండగా మేము పట్టుకున్నామయ్యా. ఇట్టి వారిని రాళ్లుతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ద్వారా రాయబడింది. సరే, మరి ధర్మశాస్త్రంలో ఏమో పాపం చేసిన వాళ్ళు ఏం చేయాలంట? అమ్మ చెప్పండి, పాపం చేసిన వాళ్ళు ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలంట. మనల్ని ఎవరు కొట్టాలి ఇప్పుడు? అందుకే మనల్ని కొట్టుకోకుండా ఆయనే దెబ్బలు తిన్నాడు. మీకు అర్థమవుతుందా? రాళ్లతో కొట్టి చంపాలి పాపం చేసిన వాళ్ళు. ఇప్పుడు మనం అందరం కూడా పాపము చేసి ఆయన అనుగ్రహించి కృపను పొందలేకపోయినట్టు మనం వాక్యాన్ని చదువుకుంటున్నాం. అవునా కాదా? మనం అందరం కూడా పాపములో పుట్టిన వారుగా అనుకుంటున్నాం. సరే, పాపములో పుట్టిన సంగతి పక్కనెట్టేసి, పాపం చేసిన సంగతి కూడా పక్కనెట్టేసి, వ్యక్తిగతంగా మేమందరం కూడా ఏ తప్పు ఎరగము అన్నవారు ఎవరైనా ఉంటే దేవుని స్తోత్రం చెప్పండి. మేము ఏ తప్పు కూడా అబద్ధమైనను, మోసమైనను, అపవిత్రత అయినను ఏది మా నోట లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఇప్పుడు అదే స్థితిలో రాళ్లతో కొట్టబడి చంపబడే స్థితిలో మనం ఉన్నాము. అలాంటి మనలను యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన బిడలగా అంగీకరించాడు ఆయన. ఓకేనా? రైట్. ఈ సబ్జెక్ట్ వేరు. అయితే శాస్త్రులు పరిచయులు ఈ స్త్రీని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఈమెను ఏమన్నారు తెలుసా? ఈ స్త్రీ పాపం చేస్తుంటే పట్టబడింది కనుక మోషే ధర్మశాస్త్రంలో నేను రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు నువ్వేమంటావు? ఎవరిని అడుగుతాను ఈ మాట? దేవుణ్ణి అడుగుతామన్నారు. ఇప్పుడు చెప్పండి, ఒకడు దొంగతనం చేసేటప్పుడు పట్టబడ్డాడు. దొంగతనం చేసినప్పుడు పట్టబడితే మనం అందరూ కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళారు అనుకోండి. ఆ దొంగను పట్టుకొని పోలీసులు ఏం చేస్తారు? లెక్క ప్రకారం కొడతారు. ఆడెక్కడ దాచాడు రాబడతారు. తర్వాత అది దొరికిన తర్వాత ఇన్నేం చేస్తారు? వదిలేస్తారా? రే, డబ్బులు దొరికినాయి కానీ నువ్వు వెళ్ళిపో, మళ్ళీ ఇక దొంగతనం చేయకొని పంపించేస్తారా? పంపుతారండి? పంపరు. ఆయన ఏం చేస్తారు? ఆడి మీద మోపగలిగిన నేరాలు మోపి, ఒకవేళ ఆడు దొంగతనం 10 రూపాయలు దొంగతనం చేస్తే పట్టుబడితే ఈడు గంజాయి కూడా పట్టుబడ్డాడు, అది ఆ ముందమ్మటం ద్వారా పట్టుబడ్డాడు, ఆ బంగారం దొంగతనం చేయడు, ఇన్ని రకాలైన కేసులు మోపి ఆయన బయటికి రానికోకుండా చేస్తారు. ఎవరో? ఈ లోక సంబంధమైన న్యాయం. పరలోక సంబంధమైన న్యాయం మనం లోపలికి ఆలోచించుకున్న మనసులో పరలోక సంబంధమైన న్యాయం మన పట్ల ఎలా ఉందో. అయితే ఆయన ఏమంటారని ఆయన నిలదీస్తామన్నారు శాస్త్రులు పరిచయాలు. అప్పుడు ఏమంటున్నాడంటే ఆయన మీద కొన్ని నేరం మోపాలనుకున్నారు. ఆయన శోధించు ఇలాగడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలు రాశాడు. ఆయన పట్టు వదలక మరలా అదే మాట అడుగుతూ ఉన్నారు. అయ్యా, ఈ పాపంలో పట్టుబడి నేనేం చేయాలి? రాళ్ళతో కొట్టేయమంటారా? కొట్టేయమంటారు, నువ్వేం చెప్తావు అని అడుగుతూ ఉంటే ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి. మొట్టమొదటిగా అమ్మ చెప్పండి, మొట్టమొదటి రాయి పాపం లేనివాడు వేయండి. ఆ తర్వాత మీరు వేసినా పర్వాలా, ఎవడైనా సరే. పాపము లేనివాడు ఎవరున్నారు ఇప్పుడు? చెప్పండి, ఎవరున్నారు? రాళ్ళు వేయొచ్చా? మనము మాటలతో నిందించవచ్చా? అవమానపరచవచ్చా? వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మనము దూషించవచ్చా? శాస్త్రులైన వారు, పరిచయులైన వారు ఇలాంటి పాపం చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకున్న వారే, దేవుణ్ణి కలిగి ఉన్నవారే, ధర్మశాస్త్రాన్ని పాటించేవారే ఇలాంటి పాపాన్ని చేస్తామన్నారు.
అని మాకు చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. అందుకే యేసు ప్రభు మీలో మొదటిగా పాపము లేని వారు మొదట రాయి వేయండి. అందరూ పాపంతో నిండి ఉన్నారు కనుక జాగ్రత్త కలిగించండి. మాటల చేత అయినా సరే, ప్రవర్తన చేత అయినా సరే, మనలో ఇప్పుడు ఏమన్నా మిమ్మల్ని మంచోళ్ళు అన్నవారి చేతులు ఎత్తమన్నాను నేను. మేము మంచోళ్ళం అండి అన్నవారి చేతులు ఎత్త మనం ఎత్తలేదు కదా. మరి మనం మంచివాళ్ళు కానప్పుడు ఎదుటి వారిని మనం దూషించే హక్కు మనకి ఎక్కడి నుంచి వచ్చింది? దూషించుకుంటే ముందు ఎవరు దూషించుకోవాలి? మనము ఫస్ట్ అర్థమవుతుందా? ఎవరిని దూషించుకోవాలి? మనల్ని మనమే దూషించుకోవాలి, మనల్ని మనమే సరి చేసుకోవాలి. ప్రభువా నాలో ఏమి, ఒక మాట వినండి, బైబిల్ పట్టణాన్ని పట్టుకునే కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడు, గొప్పవాడు. పట్టణాన్ని జయించే రాజు కంటే, ప్రపంచం జయించుకునే మనుషుడి కంటే తన మనస్సును జయించేవాడు గొప్పవాడు. నీ మనసులో ఎన్నో భయంకరమైన ఘోరాలు నేరాలు అన్నట్టుగా పాపాలు, భయంకరమైన మోసాలు ఇవన్నీ మనసులో పెట్టుకొని మనము ఎదుటి వారిని మనము నిందించబడదు. యేసు ప్రభు అదే చెప్పారు, మీలో పాపము లేని వాడిని మొదట రాయివేయండి అన్నసరికి ఎవ్వరు కూడా దేవుని ఆత్మచేత గద్దించబడిన వారిగా వాళ్ళు ఎవ్వరు కూడా ఆమెను శిక్షించాల. జాగ్రత్తగా ఆలకించండి. నీ దేవుని మాట నీ హృదయంలోకి వెళ్తే, దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్తే నువ్వెవరిని కూడా మాట నువ్వు అనలేవు. అంటామండి. ఫస్ట్ మనల్ని సరి చేసుకోవాలి, వాక్య ప్రకారం మనల్ని మనం సరి చేసుకోవాలి. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసత్వాన్ని కలిగిన వాడిగా ఉంటావు. వాళ్ళు చెప్దామా? చదవండి ఎఫెసీ పత్రిక 5:27, 5:2. దాని కిందకి వెళ్ళిపోనా. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని భూతులైనను, పోకిరి మాటలైనను, సర్వశక్తులైనను ఉచ్చరింప వద్దు. ఇది మీకు ఇప్పుడు చెప్పండి ఈ మాట. ఇది నాకు చెప్పండి, ఈ మాట చెప్పండి. ఇది నాకు అన్నారు కానీ పాస్టర్ గారు మీకే అనవద్దు నన్ను. ఇది నాకు చెప్పండి అమ్మా, చెప్పండి చేతులు ఎత్తి. ఇది నాకు చెయ్యత్తరే. ఇది నాకు ఏ మాటలయ్యి? బూతులైనను, పోకిరి మాటలైనను, యాలకోళాలు, ఆన్లైన్లో కూడా జోకులు వేయటము, ఇవి మనకే తాగదు. ఎవరు మనము దించండి చేతులు. ఎవరు మనము? ఆయన రక్తంలో కడగబడిన వారము. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ఫస్ట్ ఏమన్నాడు? దేవునితో, ఆనోకు దేవునితో నడిచాడు. రెండవది సత్యములో నడచడం చూశాడు. మూడవది ప్రేమ కలిగి నడవడము చూశాడు. నాలుగవది దేవుని పోలి నడుచుకోవాలి. ఏమన్నాడు అక్కడ చూడండి? దేవుని పోలి ఎఫెసీ పత్రిక 5:1 ఉంది చూడ. ఫస్ట్ మొదట్లో ఉంటుంది, ప్రియులైన పిల్లల వలె. దేవుని పోలి ప్రియులైన పిల్లల వలె. ఇప్పుడు మాకు అర్థమైంది చెప్పింది. మీ పిల్లల్ని ఏమంటారు తెలుసా? ఒకటి తండ్రి పోలికనైనా అంటారు, ఒకటి తల్లి పోలికనైనా అంటారు, లేకపోతే అమ్మ నాన్న పోలికలు అంటారు కొంతమంది. అవునా కదా? ఇప్పుడు వీళ్ళు సేమ్ నువ్వు చేసినట్టుగానే ఎడం చేత్తో రాస్తుంది అనుకో మీ అమ్మాయి కూడా, నువ్వేమంటావు? నా పోలికే, నా తల్లే అంటావా? ఇప్పుడు ప్రియులైన పిల్లల వలె. ఎవరో మీరు? దేవునికి ప్రియులుగా అంటే ఇష్టమైన పిల్లలు. దేవునికి పిల్లలు ఉన్నారు, ఇష్టమైన పిల్లల, ప్రియులైన పిల్లల వలె. ఎవరికి ప్రియులైన పిల్లలు? తల్లిదండ్రులకు ప్రియమైన పిల్లలు ఏమంటారు? మీ అందరూ చెప్పండి. మీ పిల్లల్లో ప్రియమైన పిల్లలు ఒకళ్ళు ఉంటారు. మీకు ఉంటారా ఉండరా? అర్థమైందా? ఉంటారా ఉండరా? నేను సరదాగా అంటూ ఉంటాను, నువ్వు మా పిల్ల నా కొడుకు, నువ్వు నా కొడుకు అని అంటూ ఉంటా. నేను అందరినీ సమానంగా ప్రేమిస్తాను, ఎందుకంటే నాకు ఆ వ్యత్యాసం ఉండకూడదు, సేవకుడు కనుక. కొంతమంది మనలో మామూలుగా చెప్తాం, మీలో ఇష్టమైన పిల్లలు ఉంటారు, ఇష్టం లేని పిల్లలు ఉంటారు. అర్థమవుతుందా? ఒకవేళ సొంత కడుపును పుట్టిన పిల్లలైనా సరే ప్రేమించరు చాలామంది. దేవుడు చెప్తున్నాడు, ప్రియముగా నడుచుకోండి పిల్లలతో. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి కోపము రేపకండి. పిల్లలారా, మీరు తల్లిదండ్రులకి లోబడి ఉండండి. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించుకున్నా ఎవరి కోసం? అది అవునా కదా? అదేదో అవసరం ఉన్నప్పుడు మనం చేసుకుంటే హ్యాపీ.
పిల్లలకు మనము వాళ్ళ అవసరం, నేను ఒక మాట చెప్తున్నాను, నేను అప్పో చేసైనా సరే వాళ్ళు దాన్ని పెన్ను అడిగారు అనుకోండి, నేను చూద్దాంలే అంటాను. నేను ఫస్ట్ ఏమంటే ప్రార్థన చేసుకొని దేవుడు ఇస్తారని అని చెప్పిన తర్వాత నేను అలా వెళ్ళేటప్పుడు గబాల్ బండి ఆపేసి నా దగ్గర లేకపోయినా సరే ఏదో విధంగా చూసి అలా కొని పెడతాను. నేను తల్లిదండ్రులు చేయవలసిన పిల్లల పట్ల కలిగిన బాధ్యత అది. పిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళు ఏడుస్తూ ఉండడము చూస్తారా తల్లిదండ్రులు, చూసి అబ్బా భలే ఏడుస్తున్నాడండి సంతోషపడతారు మీరు? వాళ్ళు ఏడిస్తే మీకు ఎలా ఉంటుంది మనసు? పిల్లలు ఏడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నేను ఆ పిల్ల చిన్నపిల్ల దీవెన బ్లెస్సింగ్ నేను ఎక్కడ పడిపోయిందంట, వచ్చి అక్కడి నుంచి చూపిస్తుంది, ఇలాగంటుంది నాతో. ఆ పిల్ల నాది చాలా ప్రేమగా ఉంటుంది, మాతో వచ్చి ఇలా చూపిస్తుంది చెయ్య, ఏమైందమ్మా అన్న. నేను అంత ప్రార్థనలో ఉండి కూడా పడిపోయిన పాస్టర్ గారు అంటుంది. పిల్లల్ని మీరు ప్రేమ చూపించండి. పశువులు ప్రేమ చూపిస్తాయి, పశువుల కంటే పశువులు చూపిస్తున్నా లేదా? ఏమండి, ఒక గేదె పిల్లలని వీలిని అంటున్నా ఏం చేస్తుంది అది? మీరు చూసారా అమ్మా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి తల్లిలారా. చూడండి తల్లులు ఏంటో మరి. ఇక అర్థమైందా? అది రక్తముతోనూ లోపల మలినముతోనూ ఆ నీటితో వచ్చిన పిల్లని ఏం చేస్తుందో తెలుసా? నాకుతా ఉంటుంది, అంత ప్రేమ చూపిస్తూ ఉంటుంది. డెలివరీ అయిన పిల్లల్ని ఏం చేస్తారు తెలుసా? తల్లి గుండెల మీద వేస్తారు చిన్నపిల్లని తీసుకొచ్చి. ఆ తల్లి అంత వేదనతో పిల్లలకన్నీ ఆ వేదన మర్చిపోయి పిల్లల్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది నా పిల్లని. పశువులు పిల్లల్ని పట్టించుకుంటున్నాయి, మనుషులైన మనం పట్టించుకోకపోతే ఎన్ని రకాల పశువులు మనం. ఇక చెప్పండి. జ్ఞానం కలిగి పిల్లల్ని ప్రేమించడం నేర్చుకోండి. తల్లిదండ్రులైన వారిని పిల్లలు ప్రేమించడం నేర్చుకోండి. జాగ్రత్త కలిగించండి. మనం ఏం చదువుతున్నాం? ప్రియమైన పిల్ల, దేవునికి ప్రియ. నేను పోటీ పడాలి, మీరు నేను ప్రియముగా ఉండాలి, మా నాన్నగారికి నేను నచ్చాలి, నా తండ్రికి నేను నచ్చాలి అని నువ్వు నచ్చాలంటే నీళ్ళే ఉండకూడదు. ఇందాక ఏమన్నాడు దేవుడు? పరిమళ వాసనగా ఉండడానికి నీలో ఎలాంటి చెడ్డ వాసన ఉండడానికి వీల్లేదు, దుర్గంధం ఉండడానికి వీల్లేదు, నీళ్ళు ఎలాంటి పాపమా ఉండడానికి వీల్లేదు. దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు అని దేవుడు చెప్తావన్నాడు. అప్పుడేమన్నాడు? ప్రియమైన పిల్లలుగా ఉండడానికి మీరు దేవుణ్ణి పోలి నడుచు. యేసు ప్రభు దేవునికి ప్రియమైన వాడా కదా? ఒక్కగాని అద్వితీయ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం విన్నాం మనం బాప్తీసం తీసుకున్న వెంటనే. మనము కూడా ప్రియ కుమారులు, ప్రియమైన పిల్లలు మనము ఆయనకి ఉండాలి. అలాగ మనము దేవుని పోలి నడుచుకోవాలి. యేసు ప్రభువు కొట్టిన వారిని కొట్టలేదండి. ఏమండి, ఆయన సిలువ మోస్తా కూడా వెనక నుంచి కొట్టిన వారిని కొట్టలేదు. తన్నిన వారిని ఆయన, నేను మళ్ళీ లేచి వస్తాను 3 దినాల తర్వాత చూసుకున్న తర్వాత సంగతి, 3 దినాల తర్వాత సంగతి చూసుకుంటా మీ సంగతి అనుకోలేదు ఆయన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. స్టెఫను కూడా ఏం చేశాడు తెలుసా? ఆయన రాళ్లతో కొడతానికి సిద్ధమవుతుంటే ఆకాశము తెరవబడుటయు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఉంటుంది. ఆకాశము 7వ అధ్యాయము 60వ వచనంలో ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 60వ వచనం. ప్రభువా, వారి మీద ఈ పాపము ఎవరి మీద? అమ్మ చెప్పండి. అమ్మ, నా మీద మీలో వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు, టయానికి 12 గంటలకు వదిలి పెడతలేదని ఆ దూరం నుంచి వెనక సీట్లో నుంచి ఎవడైనా రాయిసిరాడు అనుకో, పైగా ఎవరు నేను మన గుణం అలాంటిది. ఈయన రాళ్లతో పడుతూ ఉన్నారంట. ఈ గుణమే మార్చబడాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. జాగ్రత్త కలిగించండి. మమ్మల్ని రాళ్లతో కొట్టపోయినా అమ్మా చెప్పండి, మాటలతో, బల్లాలతో, ఈటలతో, ఈ ప్రక్క నుండి ఆ పక్కకి, ఆ ప్రక్క నుండి ఈ పక్కకి, ఇటు అటు ఎటు పడితే అక్కడ అవకాశం దొరికిన కొద్ది పొడి చేస్తారు. ఒక ఫోటో చూసా పాస్టర్ గారికి, ఆ పక్క నుండి ఈ పక్క నుండి పై నుండి కత్తుతో పొడి చేసినట్టు ఒక స్టేటస్ ఎవరో తయారు చేశారు. దాంట్లో బొమ్మను చెప్తారు.
మాటలు మీరు రాళ్ళేకపోయినా సరే ఆ సమరయ ఆ యొక్క పాపాత్మనిస్తే మీరు రాలేమన్నాడు. మనం రాళ్ళంటే ఏంటి తెలుసా? మాటలు. మనలో పాపం లేని వారి మొదటి మాట మాట్లాడండి వారి గురించి. మన కంట్లో దూరం ఉన్నాయి, కంట్లో నలిసి పెట్టుకున్నాం ఉన్నవాళ్ళని వారికి కంట్లో నిలుచుంది చూసుకోండి పాటగారిని కంట్లో దూరం ఉందండి అన్నాడు. ఓహో అలాగా మనకు దూరం ఉందన్న సంగతి ప్రజలకు అర్థమవుతుంది, మనకు అర్థం కావట్లేదు. దూషించడము, ద్వేషించడము, తిట్టడము, కొట్టడము ఇదే అర్థమైంది. ఈరోజు బలారాధన, ప్రభా నేను ఎవరినైనా దూషిస్తే నన్ను క్షమించిన ఆయన, ఎవరైనా క్షమిస్తే నన్ను క్షమించిన ఆయన, నేను ఆశీర్వదిస్తాను ఆయన. ఆశీర్వదిస్తే ఏమైపోతావు? నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నీకు కూడా చెందుతుంది. అర్థమైందా? అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసు? పడతా ఉంటారు రాడుతో, తండ్రి మీరు మీద ఈ నేరము మాపకమని గొప్ప శబ్దముతో పలికి ప్రాణాన్ని విడిచాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసు? ఆయన మిమ్మల్ని అందరూ కూడా దొంగలు, ద్రోహులు అంటే ఎట్లదైనా వాక్యాన్ని బోధించారు. వాక్యాన్ని బోధిస్తుంటే వాక్యాన్ని నేను చెప్పినట్టే చెప్తున్నాడు ఆయన. వాక్యం చెప్తూ ఉంటే మేము పాపం చేసామా, మేము తప్పుడు వాళ్ళమా, మేము అంత నీతిమంతులుగా ఉంటే నా మీద వాక్యం చెప్తున్నాడా ఈయనని ఈ పాస్టర్ గారిని స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారండి. వాక్యం చెప్తే రాళ్లతో కొట్టి చంపేశారండి. జాగ్రత్త, నేను చెప్పే వాక్యం గుచ్చుకున్నానుకో రాళ్లతో కొడుతున్నాను కదా, జాగ్రత్తగా నిన్ను సరికేసుకోండి. నీ దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? ఆయన నరకానికి వెళ్ళాలనుకుంటున్నారా? ఏంటవునా నరకానికి వెళ్ళాలనుకుంటే చెప్పించు, దూషించు, ఇష్టానుసారంగా నోరుతో మాట్లాడు. నోరు మనం చాలా జాగ్రత్తగా కాసుకోవాలి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వారసత్వాన్ని పొందుకున్న దేవుడు నేను నియమించుకున్నాడు, నరకానికి కాదు. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహించును గాక. మోకరించని ప్రార్థన చేసుకున్నాను.